ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా చికెన్ అమ్మకాలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఈ రోజు నుంచి మార్చి 1వ తేదీ వరకు చికెన్ అమ్మకాలను నిలిపివేసినట్టు చికెన్ వ్యాపారులు పేర్కొన్నారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కారణంగా ఇప్పటికే చికెన్ అమ్మకాలకు పూర్తిగా ఎఫెక్ట్ ఉందని, దీంతో చికెన్ అమ్మకాలను తాత్కాలికంగా 10 రోజుల పాటు నిలిపివేసినట్టు చికెన్ వ్యాపారులు పేర్కొన్నారు. అయితే జనం కూడా చికెన్ తినడానికి, చికెన్ కొనుగోలు చేయడానికి అంతగా ఆసక్తి చూపకపోవడంతో చికెన్ అమ్మకందారులు తమకు నష్టాలు వాటిల్లుతున్నాయని పేర్కొన్నారు. అందుకే 10 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా చికెన్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు చికెన్ వ్యాపారులు పేర్కొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలోని పెంబి మండలం రాయదారి గ్రామంలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన అగ్ని ప్రమాద బాధితులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పరామర్శించారు. ఈరోజు పెంబి మండలం రాయదారి గ్రామంలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడారు, వారిని ఓదార్చారు. వారికి ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, అలాగే జిల్లా యంత్రాంగం వారికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పాఠశాలలో వారితో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వారికి ఇళ్ల నిర్మాణానికి సహకరిస్తామని, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. వారికి తాత్కాలికంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లాలోని లోకేశ్వరం మండలం మన్మద గ్రామంలో సబ్స్టేషన్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. వేసవికాలం ప్రారంభంలోనే తమకు కరెంటు కష్టాలు ఎదుర్కోవడంతో రైతులు ఏకంగా సబ్స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. మన్మద సబ్స్టేషన్ పరిధిలో 25 గ్రామాలు ఉంటాయి. ఈ 25 గ్రామాలలో తరచుగా ఇటీవల గత వారం రోజులుగా కరెంటు పోవడం వలన వ్యవసాయానికి తగిన సాగునీరు అందడం లేని, దీంతో పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. విధిలేని పరిస్థితుల్లో తాము ధర్నా చేపట్టామని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో కరెంటు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లాలోని బైన్సా, తానూరు అటవీ ప్రాంతాలలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. బైన్సా మండలంలోనూ ఇటు తానూరు మండలంలోనూ తరచుగా గత 2 రోజులుగా చిరుతపులి సంచారం స్థానికులను ఆందోళనకు గురి చేస్తుంది. అయితే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడం, అటవీ శాఖ అధికారులు ట్రాప్ క్యామ్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను విజ్ఞప్తి చేశారు. పంట పొలాలకు వెళ్లే సమయంలో, అలాగే అటవీ ప్రాంతానికి వెళ్లే సమయంలో ఒక్కరిగా కాకుండా గుంపుగా వెళ్ళాలని, అలాగే అరుపులు చేసుకుంటూ వెళ్ళాలని ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు గ్రామస్తులకు సూచించారు.